నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. శ్రీ సత్యసాయి జిల్లా పెడబల్లి గ్రామంలోని ఉదయ్ కిరణ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పర్యావరణంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు ఫారెస్ట్ అన్న పేరుతో గల 6 అక్షరాలు ఫుడ్, ఆక్సిజన్, వాటర్, ఎకోసిస్టమ్, సాయిల్ కన్జర్వేషన్, టెంపరేచర్ బ్యాలెన్స్ చేసి భూమిని కాపాడే శక్తిగల ప్రకృతిని విద్యార్థులందరూ కాపాడుకొని పెంచి పోషించాలని, జన్మదినం సందర్భంగా ప్రతి శుభకార్యానికి మొక్కలు నాటాలని, మొక్కల యొక్క విశిష్టతను తెలియజేశారు. కరూర్ జిల్లాలో చెట్లు, అడవులను రక్షించుకుంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రాక్టికల్ గా చూపిస్తూ నేర్పించారు. మీరు అది ఫాలో చేయండి. మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నెక్స్ట్ సార్ కి మన పాఠశాల తరఫున నేను మీరు అందరూ కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాం. చెప్పండి. థ్యాంక్ యూ సార్. మొక్కలు నాటేదెవరు? వాటిని రక్షించేదెవరు? వాటిని కాపాడేదెవరు? ఆరోగ్యంగా ఉండేదెవరు? శక్తివంతంగా ఉండేదెవరు? జ్ఞానవంతంగా ఉండేది ఎవరు? ఎప్పుడైతే మొక్కలు లేవో, ఎప్పుడైతే చెట్లు లేవో, ఎప్పుడైతే ఈ భూమి ఎడారిగా ఉంటుందో అప్పుడు మీరు ఎవరు ఆరోగ్యంగా ఉండలేరు, శక్తివంతంగా ఉండలేరు, జ్ఞానవంతంగా కూడా ఉండలేరు. కనుక మీరు అందరూ మొక్కలు నాటుకోవాల్సిందే. ఓకేనా? మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు టీ కప్పు మరియు సాసర్లతో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమం సమగ్ర శిక్ష ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, ఈ నెల 6 నుండి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు జరుగుతాయని మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మహంకాళి వీరన్న తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు మహంకాళి వీరన్న మాట్లాడుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు మేము ఎందుకు కనిపించట్లేము? ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా మంచి పనులు చేస్తున్నటువంటి మీరు, మరి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి మేము ఎందుకు గుర్తు రావట్లేము? సంవత్సర కాలంగా 119 మంది ఎమ్మెల్యేలను కలిసాము, మంత్రులను కలిసాము, ఎంపీలను కలిసాము, మిమ్మల్ని కూడా కలిసాము. కానీ మరి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉండడం వలన మేము ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఈ రీలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. మా సమస్య పరిష్కారం కనుక చేయనట్లయితే, మీరు అన్నారు ఒక నెల రోజుల్లో మీ సమస్యను పరిష్కారం చేస్తా అన్నారు. కానీ మేము నెల ఓపిక పట్టాము, 2 నెలలు ఓపిక పట్టాము, సంవత్సర కాలం పూర్తయింది. అయినప్పటికీ కూడా మా సమస్య పరిష్కారం కాలేదు. రైజింగ్ నెంబర్ 1 తెలంగాణగా మీరు తీసుకెళ్తా ఉన్నారు. మరి ఆ రైజింగ్ నెంబర్ 1 తెలంగాణ కావాలంటే విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళు పొట్ట కొట్టకూడదు. అస్తం అంటేనే కాంగ్రెస్ అంటేనే అస్తము, అస్తం అంటేనే అన్నం పెట్టేది. మరి అన్నం పెట్టే మీరు మరి మా కడుపులు ఎందుకు మారుస్తూ ఉన్నారు? మా భార్య పిల్లలు ఈ రోజున సరిపోయినటువంటి జీతంతో బతకడం చాలా కష్టంగా ఉన్నది. మరి మీ పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా దయచేసి రెగ్యులర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే 10వ తారీఖు వరకు మేము నిరసన దీక్షలు తెలియజేస్తాం. 10వ తారీఖు వరకు మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి కనుక మీరు ఒక నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలన్నిటి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. నిరవధిక సమ్మెకు వెళ్తాము. ఖచ్చితంగా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా కూడా 19,000 మంది ఉద్యోగస్తులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి మంచి మనసున్నవారు మీరు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీ మంత్రివర్గం కానీ మీరు కానీ చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు ఇప్పటికైనా సరే మా జీవితాలలో వెలుగు నింపండి. కామారెడ్డి జిల్లా బన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 350 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు 600 ప్రాజెక్ట్స్ల గురించి వైజ్ఞానిక ప్రదర్శనకు వచ్చిన వారికి వివరించారు. సైన్స్ అనేది మంచికి పనిచేస్తుంది, చెడుకు కూడా పనిచేస్తుందని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్షం ఎప్పుడు వస్తుంది, వాతావరణం ఎలా ఉంటుంది అని మంచికి పనిచేస్తుంది, బాంబులు తయారు చేసి యుద్ధాలు చేయడానికి కూడా చెడుకు పనిచేస్తుందన్నారు. మనం సైన్స్ని మంచికి వాడుకోవాలని తెలిపారు.
After it going into this happening, it can take sunlight and water and it can go to the tree. Our topic name is water filter. Take lunch. వాళ్ళకి వస్తుంది. ఈ సైన్స్ అనేది రెండు రకాలుగా పనిచేస్తుంది. మంచికి పనిచేస్తుంది, చెడుకు పనిచేస్తుంది. ఒక దేశాన్ని రక్షించుకోవడానికి కోసం కూడా సైన్స్ అవసరం. దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా సైన్స్ అవసరం. ఇలా భూకంపాలు ఎప్పుడు వస్తున్నాయో చెప్తున్నారు. ప్రకృతి ప్రళయాలు ఎప్పుడు వస్తుందో చెప్తున్నారు. తుఫాన్ ఎప్పుడు వస్తుందో చెప్తున్నారు. రేపటి వర్షపాతం ఎంతుందో చెప్తున్నారు. రేపు ఏ ప్రాంతాల్లో వర్షం పడుతుంది, ఏ ప్రాంతం వర్షం పడతలేదు చెప్తున్నారు. అంటే ప్రతి అంశానికి సైన్స్ తో ముడిపడ్డది. ఇలా సైన్స్ లేదే ఇంటి నుంచి కాలు బయట పెట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది. నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిందని, ఈ ఏడాది పాలనలో అన్ని శాఖల పనితీరు గాడి తప్పిందని, అన్ని శాఖలు నిద్రావస్థలో ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచకం పెరిగిందని, పోలీస్ రాజ్యం నడుస్తుందని అన్నారు. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించే స్వేచ్ఛ లేదని, గ్రామీణ స్థాయిలో కూడా అరాచకాలు మొదలయ్యాయని విచారం వ్యక్తం చేశారు. నిరసన చేపట్టి రాస్తారోకో చేసిన వారందరిపై కేసులు పెట్టి అర్ధరాత్రి జైళ్లకు పంపించారని అన్నారు. కాంగ్రెస్ను వ్యతిరేకిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. నర్సంపేటలో పోలీస్ అరాచకాల పట్ల సిపికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి రాష్ట్రంలో పరిస్థితి చూస్తే కూడా దేశంలో అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున. ఇవాళ అక్కడ నివాళులు అర్పించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మా రాష్ట్ర నాయకత్వానికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మాకు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారికి నివాళులు అర్పిద్దామంటే కూడా అంటే హైదరాబాద్ స్థాయిలోనే అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించే స్వేచ్ఛ తెలంగాణలో లేకుంటే నర్సంపేట ప్రెస్ మిత్రులకి, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. పోలీస్ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా నర్సంపేటకి ఏమొచ్చింది అనే కాన్సెప్ట్లో రేపు మరొక సమావేశం నిర్వహిస్తాము. 80 సంవత్సరాల వయసు గల నామాల సత్యనారాయణ గారు మా మండల పార్టీ ప్రెసిడెంట్ నిన్నటి కేసులో A1 పెట్టిల్లు. PDPP యాక్ట్ సిగ్గు లేదా? పోలీస్ అధికారులకు విద్యత లేదా? బుద్ధి లేదా? సంస్కారం ఆ స్థాయిలో కోల్పోతే వ్యవస్థలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నామాల సత్యనారాయణ గారు ఆయన వయసు రీత్యా లేదా ఆయన రాజకీయ నేపథ్యం రీత్యా ఇక ప్రత్యక్ష యుద్ధమే. తప్పు చేసినోడు ఎవడైనా డ్యూటీల పేరు మీద ముసుగులు వేసుకొని తప్పుడు కేసులు పెడతాం, చట్టాలను ఉల్లంఘిస్తామంటే చేతగానులు ఎవరు లేరు. ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించి రాయి విసిరితే ఏ వ్యక్తి అయితే అక్కడ ఆవేశానికి లోనైండో తనకు ఏ చట్టం వర్తిస్తే ఆ చట్టం పెట్టుకోవచ్చు కేసులు. కానీ నిరసనలో పాల్గొన్న అందరి మీద కేసులు పెడతాం అనే విధానం ఏదైతుందో అది చట్టరీత్యానే న్యాయ వ్యవస్థ చెప్పేదాన్ని బట్టి
అది ముమ్మాటికి ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డ కేసు, అది తప్పుడు కేసు. మా పార్టీ ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను సినీ నటి శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి సరికొత్త షోరూంకి శుభారంభం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విశేష కార్యక్రమం కలకాలం గుర్తుండిపోయేలా, వస్త్రప్రియులు ఆనందించేలా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు 150ల కనీస ధరతో కాస్ట్ టు కాస్ట్ అమ్మకాలతో తమ ప్రత్యేకతను చాటి చెప్పారని అన్నారు. వివాహాది శుభకార్యాలు మొదలుకొని ప్రత్యేక పర్వదినాల వరకు అందరినీ అలరించే లక్షలాది వైవిధ్యభరిత వస్త్రశ్రేణి ఇక్కడ అందుబాటులో ఉండటం విశేషమని సినీ నటి శ్రీలీల అన్నారు. త్వరలో సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా షాపింగ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు వచ్చే పండుగలకైనా ఫెస్టివల్స్, క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్స్, మళ్ళీ తర్వాత మన ఉగాది, ఇంకా వరుసగా పండుగ ఇప్పుడే కలెక్షన్ స్టాక్ చేసుకొని పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే వరుసగా ఆఫర్స్ కూడా ఉంటాయి అండ్ ల్యాక్స్ వెరైటీస్ ఆఫ్ ఆప్షన్స్ అదే. సో అందరు రండి, కొత్త స్టోర్ చాలా బాగుంది. ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి అందరూ వచ్చి షాపింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కలుద్దాం ఇంకా 1 వీక్లో ఒంగోలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సారీ కూడా ఇక్కడ ఫుల్ ప్రమోషన్ చేయించుకోండి. ఓకేనా అండి చీర? సార్ మీకు చెప్పండి. ఓకేనా? అట్టహాసంగా సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్టు డైరెక్టర్ కొల్లూరి రాజారత్నం జన్మదిన వేడుకలు జరిగాయి. కొల్లూరి రాజారత్నం మాట్లాడుతూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. రానున్న 2025 కొత్త సంవత్సరంలో మన సురక్ష ఇన్ డెవలపర్స్ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉన్నత స్థాయిలకు ఎదగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మర్రి వెంకటేశ్వర్లు, వెంకటేష్, మహమ్మద్ అలీ, ఆరోగ్యం, గోపి, డికెన్ రాసకట్ల శ్రీనివాస్, చిదురాల సత్యనారాయణ, ఇమ్మడి ఎలిషా, రమ, సులోచన, సుభద్ర, స్రవంతి, దివ్య పాల్గొన్నారు. కొంచెం లేట్ అయింది. అది పెద్దలు మన చైర్మన్ గారు, ఎండి గారు, తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, అందరూ చాలా మంది వచ్చే అవకాశం ఉండే, కానీ అక్కడ అనివార్య కారణాల వల్ల మనం వేరే పనితోటి డిలే అవ్వడం జరిగింది. వాళ్ళు వస్తారన్న ఉద్దేశంతో మనం వాళ్ళని బట్టి ప్రోగ్రామ్ సెట్ చేద్దామని అనుకున్నాం. ఇక వాళ్ళు మధ్యలో అనేసరికి కొంచెం డిలే అయింది. ఎనీహౌ నేను బర్త్డే సందర్భంగా నాకు శుభాకాంక్షలు అందించిన మీ అమృత వచనాలతోటి దీవించినందుకు, బ్లెస్సింగ్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున్న కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు స్పెషల్గా
మన ప్రాజెక్ట్ డైరెక్టర్ రాయరత్న గారి బర్త్డే జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంకా 3 వసంతాలు ఇలాగే జరుపుకోవాలని ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు.